చందమామ కథ. పొట్టి మంత్రి తెలివి. పుష్కర ద్వీపం, క్రౌంచ ద్వీపం ఇరుగు పొరుగులు. క్రౌంచ ద్వీపపు రాజుకు అన్ని దేశాల రాజులు మిత్రులయ్యారు, కానీ పుష్కర ద్వీప మహారాజు మాత్రం కొరకరాని కొయ్యలాగా ఉండిపోయాడు. అతన్ని బుట్టలో వేసుకోవటం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు క్రౌంచ ద్వీప ప్రభువు. ఈ పని నిర్వహించడానికి సమర్థుడు ఎవరు అని ఆలోచించి చివరకు మహామంత్రి అయిన దూరదర్శిని పుష్కర ద్వీపానికి రాయబారిగా పంపాడు. మహామంత్రి దూరదర్శి పొట్టివాడు, కాకపోతే మహాగట్టివాడు. పుష్కర ద్వీప రాజుకు తాను మహా తెలివితేటలు గలవాణ్ణి అని విపరీతమైన గర్వం, అహంభావమును. అందుచేత ఆ వచ్చిన దూరదర్శిని హడలగొట్టి సాగనంపాలని అనుకున్నాడు. దూరదర్శి కోట సింహద్వారం దగ్గరికి వచ్చాడో లేదో భటులు గబగబా తలుపులు మూసేశారు. సింహాసనం మీద ఠీవిగా కూర్చొని ఇదంతా చూస్తున్నాడు మహారాజు. రాజును చూడగానే దూరదర్శి కింద నుంచి వందనం చేశాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, ఏ మంత్రి, అదిగో ఆ పెద్ద తలుపులకు పక్కగా కుక్కలు ప్రవేశించే కంత ఉన్నది, అందులోంచి దూర్రావయ్య పైకి అన్నాడు సింహాసనంలో కూర్చునే. చుట్టూ ఉన్న పరివారం అంతా భలే భలే అన్నారు. అప్పుడు మహామంత్రి, చిత్తం హుజూర్ అంటూ, ప్రభు, మీది ఎవళ్లకు సంబంధించిన దేశమైతే వాళ్ళందరూ పోయే ద్వారాన్ని నేను పోతాను. మనుషుల దేశమైతే మనుషుల వాకిలి గుండా వెళ్తా. మీది కుక్కల రాజ్యం అయితే ఆ ద్వారం గుండా రావడానికి నాకేం అభ్యంతరం లేదు అని చల్లగా అనేసరికి రాజు ముఖం తెల్లబడింది. అరే, తప్పించుకున్నాడ్రా అనుకుని రాజు అతన్ని సింహద్వారం ద్వారానే లోపలికి రప్పించి ఆసనం వేయించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. దూరదర్శి చాలా పొట్టివాడని చెప్పుకున్నాం కదా, దూరదర్శి ఆ కుర్చీలో సగానికైనా రాలేదు. రాజుకి మళ్లీ అవమానించాలని మనసు పుట్టి, ఏమయ్యా మంత్రి, మీ బుద్ధులకు మళ్ళీనే మీ రాజ్యంలో మనుషులు పొట్టివాళ్లేనా అన్నాడు. మంత్రి ఠపీమని సమాధానం చెప్పాడు. రాజా, మా దేశంలో రకరకాల మనుషులున్నారు. అలుపుల దగ్గరకు పొట్టివాళ్లని, గొప్ప వాళ్ళ దగ్గరికి పొడుగు వాళ్ళని పంపాలనేది మా దేశాచారం. అందుకనే నన్ను ఇక్కడికి పంపారు అనగానే రాజు పని మతాబు కాల్చినట్టు అయింది. హరివిడి తస్సది అనుకొని అతనికి ఎలా తలవంపు కలిగించటమా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఇంతలో కొందరు భటులు ఒక ఖైదీని పట్టుకునొచ్చి, వీడు పుష్కర ద్వీపపు వాడని, దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశారు. ఏమయ్యా మంత్రి, మీ రాజ్యంలో వాళ్ళందరూ దొంగలేనా ఏంటి అన్నాడు రాజు హేళనగా. మంత్రి మాత్రం తక్కువ వాడా? అది కాదు మహారాజా, అది గడ్డ తీరు. ఏ గడ్డ మీద ప్రవేశిస్తే ఆ బుద్ధులే పుడతాయి. మీ రాజ్యంలో మా వాడికి దొంగతనం అబ్బింది గాని మా దేశంలో దొంగతనం అనేదే లేదు అన్నాడు మహామంత్రి. దెబ్బతో రాజుగారికి నషాళని కంటింది. ఈ పుష్కర ద్వీపపు వాళ్లతో కయ్యం పెట్టుకుని నెగ్గలేమురా అనుకున్నాడు. అప్పుడు మంత్రిని బహుమతి కోరుకో అనేసరికి, రెండు రాజ్యాలు మైత్రిగా ఉండడమే నాకు కావాల్సింది అన్నాడు దూరదర్శి. అది మొదలు రెండు రాజ్యాలు స్నేహంగా ఉంటూ వచ్చినాయి.